ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మమ్మల్ని అధికారంలోకి మా అధికారాన్ని నిలబెడుతున్నారు. రైట్ లక్కన్ గారు గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్ లక్కన్ శ్రీనివాస్ గారు. రైట్, మీరు ఓవరాల్గా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ ఫలితాలు ఈ ట్రెండ్స్ అన్ని చూస్తే మీకున్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. యాక్చువల్గా ఇది వెరీ సర్ప్రైజింగ్. అంటే మనం చూసినట్టయితే ఓవరాల్గా ఇండియాలో వాట్ ఎవర్ ది యాంటిసిపేషన్, అంటే మనం ఎగ్జిట్ పోల్ యాంటిసిపేషన్కి కొంచెం చాలా భిన్నంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ యూపీ లాంటి స్టేట్లో మనం ఎస్పీని ఆల్మోస్ట్ రూల్ అవుట్ చేసినాం కదా, కానీ ఎస్పీ ఈజ్ నౌ లీడింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎస్పీ అండ్ కాంగ్రెస్ అలయన్స్, దే ఆర్ 40+ ఉన్నారు. సో వేరాజ్ వీళ్ళు 40+ ఉన్నారు, వీళ్ళు 35. సో అంటే ఇట్ షోస్ డెమోక్రసీ స్టిల్ ప్రివైల్స్, విచ్ ఇస్ అ గుడ్ సైన్. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిజల్ట్, ఎవరు కూడా డెమోక్రసీలో ఒక నియంత పోకడగా, అంటే ఒకళ్ళే డామినేషన్ ఉండకూడదు అనేది ఈ రిజల్ట్ ఒక పరిణామం కనబడుతుంది. మంచి రిజల్ట్. అంటే యాక్చువల్గా ఎవరికి కూడా ఒక చెక్ పాయింట్ ఉండాలి. అంటే డెమోక్రసీలో ఏ లీడర్కి అయినా సరే ఒక చెక్ పాయింట్ ఉంటే మంచిది. సో బట్ కాకపోతే ఏంటంటే స్ట్రాటజికల్గా చూస్తే బీజేపీ కూడా ఇక్కడ అంటే ఈ ఎలక్షన్లో చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే, వాళ్ళు ఈ ఎలక్షన్ని దే కుడ్ హావ్ డన్ ఇట్ ఇన్ ఏ మచ్ స్మాలర్, అంటే కొంచెం తక్కువ సమయంలో చేసి ఉండాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరిలో బీజేపీకి రామ మందిరం ద్వారా చాలా పెద్ద హైప్ క్రియేట్ అయింది. కానీ బై ద టైం ఎలక్షన్ వచ్చేసరికి స్లోగా ఆ ఇంపాక్ట్ అనేది పోయినట్టుగా డైల్యూట్ అయినట్టు కనపడింది. కానీ మళ్ళీ అగైన్ సేమ్ మనం చూస్తే సౌత్లో అది డిఫరెంట్గా కనబడుతుంది. సౌత్లో అంటే ఇండియా అగైన్ ఇస్ ఎ డైవర్సిఫైడ్ నేషన్, అంటే భిన్నమైన జాతులు భిన్నమైన పీపుల్ ఉంటారనేది ఒక ఎగ్జాంపుల్. ఈ రిజల్ట్ తీర్పు కూడా అన్నట్టు ఒక ఎగ్జాంపుల్. మంచి రిజల్ట్. యాక్చువల్గా మళ్ళీ చూస్తే సౌత్లో మళ్ళీ వాట్ ఎవర్ దే యాంటిసిపేటెడ్ ఆల్మోస్ట్ కొంతవరకు వాళ్ళకి కొంచెం ఊపిరి పోసినట్టు అనిపించింది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, బీజేపీ కంటే వాళ్ళ అలయన్స్ పార్టీలు దే డిడ్ వెరీ వెల్ లా కనబడుతుంది మనకి ఇక్కడ. సో ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ ఫ్యాసినేటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. అండ్ నౌ మనలాంటి వాళ్ళందరికీ యాక్చువల్గా ఎలక్షన్ అనాలిసిస్కి ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకంటే నౌ